కూడా ఆయన సన్నిధిలో సిద్ధపడదాం. మనందరం కూడా ఆయన సన్నిధిలో సిద్ధపడదాం. ప్రభు సన్నిధానములోన దేవాది దేవుడు చేరి వచ్చిన మనందరితో మాట్లాడబోతున్నాడు కాబట్టి మనందరం కూడా హృదయపూర్వకంగా మనపూర్వకంగా సిద్ధపడదాం. దేవుడే మన జీవితాలకు ఆధారమైన వాడు. దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా సిద్ధపడదాం. దేవుని సన్నిధికి వచ్చిన మనం, యేసయ్యా నాతో మాట్లాడు ప్రభా, నన్ను దర్శించండి ప్రభా అని ఎవరైతే హృదయపూర్వకంగా మనపూర్వకంగా ప్రభుని అడుగుతున్నారో వారందరితో ప్రభు మాట్లాడబోతున్నాడు. ఈ సమయం మన వాక్యము నిమిత్తమై చిన్న సాములు గారు ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. హోంగాడు చిన్న సాములు సార్ గారు ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ యొక్క పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు, స్తుతులు నా తండ్రి, నా ప్రభా. ఈ యొక్క నా తండ్రి 2026వ సంవత్సరంలో నా తండ్రి 3వ సండే నా తండ్రి చేర్చిన వచ్చిన బిడ్డలందరినీ కాచి కాపాడి దీవించండి, ఆస్వాదించండి నా తండ్రి. నైనా తండ్రి ప్రభా, గతంలో నా తండ్రి నైనా తండ్రి ప్రభా నైనా తండ్రి ప్రభా గడిచిన దినముల కంటే నా తండ్రి మునుపటి కంటే నా తండ్రి అధికమైన మేలులు పొందుదరని సెలవిచ్చిన ప్రకారం నా తండ్రి 2025వ సంవత్సరం కంటే నా తండ్రి 26వ సంవత్సరంలో నా తండ్రి అధిక మేలులు పొందుటకు నా తండ్రి మాకు నీ యొక్క కృపను అనుగ్రహించండి నా తండ్రి. యాకోబును చేర్చుకున్న విధంగా నా తండ్రి లాబాను తన మామ నా తండ్రి ఎంతో అభివృద్ధి చెందినాడు నా తండ్రి. అటువంటి జీవితాల్లో మా జీవితాలకు అనుగ్రహించండి నా ప్రభువా. నైనా చేరవచ్చిన బిడ్డలకు నా తండ్రి నైనా వినగల మనసును, గ్రహించగల చెవులను అనుగ్రహించి నా తండ్రి నీ యొక్క వాక్యానుసారం నడుచుకున్నటకు నా తండ్రి నీ యొక్క కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుకుంటున్నాం నా ప్రభువా, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయమున చేరి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు నామమున శుభములు, వందనములు తెలియజేస్తున్నాం. అంత బాగున్నారమ్మా? అయ్యా మీరు బాగున్నారా? మంచిగా ఉన్నా. దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని సంరక్షణ దేవుడు మనకు మన కుటుంబాలకు అనుగ్రహించినాడు కాబట్టి అందరు బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. గడిచిన వారములో దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చిన మాటలు జ్ఞాపకం చేసుకుని ముందుకు త్వరగా ముందుకు వెళ్దాం. మునుపటి కంటే అధికమైన మేలులు నేను నీకు కలగజేసేదను అని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా మనందరం కూడా ఏం కోరుకుంటాం చెప్పండి? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను బాగుండాలని కోరుకుంటామా లేదా? మనము, మన కుటుంబాలు, మన సంఘము, మన గ్రామము, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు మంచిగా ఉండాలని కోరుకుంటాం. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుండాలి అని కోరుకుంటాం. అందుకే దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీరు నా మాటలు విని నా కట్టడలు అనుసరించి చెడు జీవితాన్ని విసర్జించిన ఎడల మునపటి కంటే అధికమైన మేలుని నీకు కలగజేస్తానని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అందుకే మనందరం కూడా మునపటి కంటే అధికమైనటువంటి మేలులు ఈ నూతన సంవత్సరంలో, ఈ 2026వ సంవత్సరంలో మనమందరం కూడా పొందుకునేటువంటి భక్తిని కొనసాగించబడదుమగాక. ఆమేన్. ఈ వారము దేవుడు ఏం మాట్లాడుతున్నాడో త్వరగా మనం ముందుకు వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచన భాగాన్ని చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తాను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. చదవబడిన లేఖన భాగాన్ని ఆధారము చేసుకుని మీరు మాతోనూ మా ద్వారా నీ ప్రజలైన వారందరితోనూ మాట్లాడి మహిమ తెచ్చుకున్నామని వినగలిగే చెవులు,
గ్రహించగలిగే మనస్సు మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో చివరి లైన్లో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. అంటే దేవుని వెతుకు వారందరికీ ఆయన ఏం చేసేవాడు? ఫలం ఇచ్చేవాడని మనం ఏం చేయాలి? నమ్మాలి. ఈ నమ్మే విషయంలో, విశ్వాసం ఉంచే విషయంలో కొన్నిసార్లు మనకి లోపాలు కనపడుతూ ఉంటాయి. విశ్వాస విషయంలో కొన్నిసార్లు మన జీవితంలో విశ్వాసం నుంచి తొలగిపోయేటువంటి లోపాలు కొన్ని ఉన్నాయి. ఆ లోపాలు ఏవైతే మనం తొలగించి వేసుకుంటామో అప్పుడు విశ్వాస విషయంలో దేవుడు మనకు ఫలము దయచేయవాడు అని నమ్మేటువంటి విషయంలో ఏమాత్రం కూడా వెనకాడకుండా నమ్మి ముందుకు సాగిపోయేటువంటి భక్తిని మనం కొనసాగించుకుంటూ ఉంటాం. అందుకే విశ్వాస విషయంలో లోపములు చూపించేటువంటి కొన్ని ఉన్నాయి. చూద్దాం ఒకసారి. ఆ లోపాలు మనలో ఉంటే దేవుడు మనకు ఫలము దయచేయవాడని నమ్మలేం, నమ్మకం ఉంచలేం, విశ్వాసం ఉంచలేం. అందుకే ఆ లోపము ఎప్పుడైతే మనలో ఉంటుందో దేవుని యందు మనము విశ్వాసము ఉంచలేం. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, మనలో ఏదైనా పని చేయలేదనుకోండి, ఏదైనా సక్రమంగా పని చేయలేకపోతే వీనిలో ఏదో ఒక లోపం ఉంది, అందుకే అప్పగించిన పని చేయలేదు అని అంటాం. అలాగనే విశ్వాసం ఉంచలేకపోతే నీలో ఒక లోపం ఉంది, ఆ లోపాలు ఏంటో ఈ మధ్యాహ్నం వేళ తొలగించి వేసుకుంటేనే విశ్వాస విషయంలో మనము సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటాం. విశ్వాసము కలిగిన వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. అందుకే భక్తి జీవితంలో మనము దేవునికి ఇష్టలుగా ఉండాలంటే విశ్వాసం ఉండాలి. అలాంటి విశ్వాసం మనలో లేకుండా చేసేది కొన్ని ఉన్నాయి. అవేంటివో జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో మనం పరిశీలన చేద్దాం. చూడండి, దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా మనము దేవుని యందు విశ్వాసం ఉంచితేనే మన జీవితంలో ఈ భక్తి జీవితానికి అర్థం ఉంది. ఈ భక్తి జీవితంలో మనమందరం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆయనకి ఇష్టలుగా మనం ఉంటాం. చూడండి, ఆయనకి ఇష్టమైనటువంటి వారి జీవితాల్లో దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నాడో చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయం తీసరా 22 నుంచి మనం కొన్ని వచన భాగాలు చదువుకుందాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, తన వేణు కొరలో నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను. కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకున్నాము. ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావని. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చదువుకున్నప్పుడు చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇద్దరు వ్యక్తులు ఈ భూమిని విడిచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒకడేమో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు, ఒకడేమో పాతాళములో యాతన పడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఎందుకు విశ్వాసం ఉంచాలి అంటే అక్కడ రాయబడినటువంటి మాట, విశ్వాసం ఉంచిన వాడేమో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు, విశ్వాసము లేనివాడేమో
పాతాళములో యాతన పడుతూ ఉన్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు ఉన్నాడు అని నమ్మేటువంటి మన జీవితాల్లో ఎలాంటి విశ్వాసం అనేటువంటి వాటిలో లోపం లేకుండా చూసుకోవాలి. సంపూర్ణమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఎందుకు మనం సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి అంటే, నేను అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాజరు వలె నిత్యము నెమ్మదికరమైనటువంటి స్థలానికి వెళ్ళటానికి ఈ భూమి మీద ఉన్నప్పుడు మనము విశ్వాసం ఉంచాలి. విశ్వాస విషయంలో లోపం ఉందనుకోండి, మనము సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి జీవించలేం. అందుకే చూడండి, అబ్రహాము లాజరు గురించి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీవు నీ ఇష్టమైనట్టుగా జీవించావు కానీ లాజరు కష్టము అనుభవించాలని ధనవంతునితో చెప్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, భూమి మీద జీవించినటువంటి లాజరు ఇష్టడుగా బ్రతికాడంటే లాజరులో ఏముంది? విశ్వాసం ఉంది. అందుకే విశ్వాసం కలిగి జీవించాడు కాబట్టే దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టే అబ్రహాము రమ్మున లాజరు ఆనుకొని ఉన్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో లాజరు వలె విశ్వాసము ఉంచకుండా, లాజరు వలె దేవుని యందు సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసం నాలో లేకుండా కొన్ని లోపాలు మనలో ఉన్నాయి. అందుకే మనము పరిపూర్ణమైన విశ్వాసాన్ని కొనసాగించుకోలేకపోతున్నాం. ఆ లోపాలు ఏంటో దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ధనవంతుల వల్ల మన జీవితంలో విశ్వాసము ఉంచకుండా మన జీవితంలో నామకార్థమైన భక్తిని కొనసాగించుకుంటున్నావేమో. అందుకే చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు. అక్కడ చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాటలు మనం చదువుకుందాం. 17వ వచనం, మార్కు సువార్త 9:17. జన సమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానని పట్టునో అక్కడ వానని పడద్రొయ్యును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పనులు కొరుకుని ముర్చిల్లును, దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకైనా విశ్వాసము లేని తరమువారులారా, నేను ఎంతకాలం మీతో నందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును? వారిని నా యుద్ధకు తీసుకుని రండిని వానితో చెప్పగా వారు ఆయన యుద్ధకు వారిని తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించిన గనక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా, అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడద్రొయ్యును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాడిని తండ్రి, నమ్ముచున్నాను. ఏమంటున్నాడు అక్కడ? నేను నమ్ముతున్నాను కానీ అపనమ్మకం అనకుండా నాకు సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. నమ్ముతున్నాం కానీ మనలో ఏముంటుంది? అపనమ్మకం ఉంటుంది. అందుకే మన జీవితాల్లో దేవుని కార్యాలు జరగటం లేదు. ఇతడు ఏం చేశాడంటే, దయ్యం పట్టిన తన కుమారుని తోలుకొని వచ్చి శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చాడు కానీ శిష్యులలో ఉన్నటువంటి విశ్వాసం కూడా ఇతనిలో లేదు. కానీ ఏం చేస్తున్నాడు ఇతడు? అయ్యా, నీ శిష్యుల దగ్గరికి తీసుకుని వస్తే కానీ ఇతరులో ఉన్న దయ్యం ఏమాత్రం కూడా వారు వెళ్ళగొట్టలేదు. యేసు ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నుండి మీతో ఉందును అని యేసు ప్రభు దగ్గరికి ఆ చిన్నవాడిని తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభుతో ఆ చిన్నవాడిని తండ్రితో చెప్పిన మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కానీ నమ్ముతున్నాను కానీ నాలో అపనమ్మకము లేకుండా సహాయం చేయమని ఆ చిన్నవాడిని తండ్రి యేసు ప్రభుని అడిగిన రీతిగా ఈ మధ్యాహ్నం వేళ నీలో నాలో అపనమ్మకం ఉన్నదేమో
దాన్ని తొలగించమని ప్రభుని అడిగితే దాన్ని తీసివేయటానికి ఈ మధ్యాహ్నం వేళ ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, నమ్ముతున్నాం దేవుడు ఆ కార్యాలు ఈ కార్యాలు చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, బాగు చేస్తున్నాడు, దయ్యాలు వెలగొడుతున్నాడు, రోగులను స్వస్థపరుస్తున్నాడు. గర్భఫలము లేని వారి నిమిత్తమే ప్రార్థన చేస్తే గర్భఫలము కలుగుతుందని నమ్ముతున్నాం. కానీ మన దగ్గరికి వచ్చే లోపల మనలో ఏముంటుంది? అపనమ్మకం ఉంటుంది, అల్ప విశ్వాసం ఉంటుంది. అందుకే ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందలేకపోతున్నాం, ఆత్మీయ జీవితంలో ప్రభుకి దగ్గర అవ్వలేకపోతున్నాం. అందుకే ఈ మధ్యాహ్నం వేళ అల్ప విశ్వాసాన్ని తీసివేయమని, అపనమ్మకాన్ని తొలగించవేయమని నిన్ను ప్రభుని అడగగలిగినట్లయితే మధ్యాహ్నం వేళ నీలో నాలో విశ్వాసం వృద్ధి పొందకుండా ఏ యొక్క లోపమైతే మనలో ఉన్నదో ఆ లోపాన్ని ప్రభు తొలగించి వెయ్యనుగాక. ఆమేన్. నిజంగా మనలో కొన్ని లోపాలు ఉన్నాయి. విశ్వాసం వృద్ధి పొందకుండా, విశ్వాసము వృద్ధి పొందుతూ దేవునికి ఎక్కడ ఇష్టలైపోతారని చెప్పి సాతానుగాడు మనలో కొన్ని లోపాలు పెట్టాడు. ఆ లోపం ఏంటో చూద్దాం. జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మనమందరం కూడా పరిశీలన చేద్దాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచన భాగాన్ని చూడండి. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అస్థిరుడు గనక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. చూడండి ఎలాంటి వాడు అంటే అక్కడ రాయబడినటువంటి మాట, అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. కానీ మనం ఏం చేస్తున్నామంటే అక్కడ రాయబడినటువంటి మాట, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు అని రాయబడింది. సముద్ర తరంగములు ఎగిరిపడుతున్నాయి, కానీ అవి ఏ మాత్రం కూడా మనుషుని జీవితానికి హాని చేయలేవు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఆ తరంగాలకు దేవుడు ఎంత అద్దు పెట్టింటాడో అంతవరకే ఆ తరంగం వచ్చి మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. భక్తి జీవితంలో కూడా మనం విశ్వాసముతో మనం పొంగి మనం ఎంతో విస్తారమైనటువంటి భక్తి కలిగిన వారముగా విశ్వాసాన్ని కనపరుస్తూ ఉంటాం. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు సముద్ర తరంగం ఎంత స్పీడ్గా వస్తుందో అంత నిమ్మలంగా మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. విశ్వాసములో కూడా కొన్నిసార్లు మనము చక్కగా భక్తిపరులముగా నాకంటే విశ్వాసం ఎవరికి లేదు అన్నట్టుగా మనం కనపరుచుకుంటూ ఉంటాం. కానీ ఆ సముద్ర తరంగము అలల వలె మరలా తిరిగి మన విశ్వాసం ఏమైపోతుంది? చల్లబడిపోతుంది. కారణం ఏంటి? సందేహము. ఇది నా జీవితంలో జరుగుతుందా? కానీ ఇతరుల కాడికి వచ్చే లోపల చెప్తాం, అమ్మా ప్రార్థన చేసుకోండి బాగు చేస్తాడు దేవుడు, చెప్తూ ఉంటాం. కానీ ఆ సమస్య మన దాకా వచ్చే లోపల మన విశ్వాసం ఏమవుతుందంటే సముద్ర అలల వలె మరలా తిరిగి మన విశ్వాసము వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే ప్రేమైన దేవుడి సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట, మన విశ్వాసంలో సందేహం అనేటువంటి లోపం ఉన్నట్లయితే తొలగించి వేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. సందేహించటం, ఇది నా జీవితంలో జరుగుతుందా, దేవుడు చేస్తాడా అన్నటువంటి సందేహం మన జీవితంలో ఉన్నట్లయితే నా విశ్వాసము పనికి రాదన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. చూడండి ఆ మాట మత్తయి సువార్తలోనికి రండి. మన విశ్వాసము సందేహం ఉన్నట్లయితే, మన విశ్వాసంలో సందేహము కలిగి జీవించినట్లయితే ప్రభు యొక్క వాక్యము చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నమాట. 14వ అధ్యాయం మత్తయి సువార్త 14వ అధ్యాయం 30-31 వచనం చదవండి. ఒకసారి 29 చూడండి. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెలుటకు నీళ్ళ మీద నడిచెను. ఇదిగో యేసు ప్రభువారు
ఆ సముద్రములో ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి 12 మంది శిష్యులు ప్రయాణం చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఆ సముద్రం మీద నీళ్ళ మీద నడిచి వస్తున్నప్పుడు యేసు ప్రభు శిష్యులందరూ కూడా ఏమన్నారు? భూతము, భయము అని భయపడిపోయారు. భయపడిపోతుంటే యేసు ప్రభు అన్నాడు, నేను మీ రక్షకుడైన యేసుక్రీస్తును అని చెప్పగానే, నువ్వు యేసు ప్రభు కాదు అని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, నీవు కూడా నీళ్ళ మీద నడుచుమని చెప్పినప్పుడు పేతురు వెంటనే ఏం చేశాడంటే యేసుతో పాటు యేసు దగ్గరికి వెళ్ళటానికి నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. కానీ గాలిని చూసి భయపడి మునిగి సాగెను అని రాయబడింది. ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసము ఉన్నంత వరకు పేతురు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటానికి నీళ్ళ మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నీళ్ళ మీద ప్రయాణం చేశాడో అతడు గాలి వస్తున్నప్పుడు పక్క చూపు చూసి గాలి వైపు చూశాడు. గాలి వైపు చూడగానే తన జీవితం ఏమైపోయింది? నీళ్ళలో మునిగిపోయాడు. నిజంగా ప్రేమైన దేవుని సంగమా, యేసు వైపు చూసినంత కాలం మన జీవితంలో విశ్వాసంలో ముందుకు సాగిపోతాం. కానీ శ్రమలు వచ్చినప్పుడు, నష్టబాధలు వచ్చినప్పుడు, మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు శ్రమల వైపు, లోకం వైపు చూసినట్లయితే, సందేహపడినట్లయితే మన జీవితంలో మనము మునిగిపోతామన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. అందుకే అక్కడ యేసు ప్రభు చెప్పిన మాట చదవండి. ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, నువ్వు మునిగిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నీవు నీళ్ళ మీద నడుస్తూ వచ్చావు. నువ్వు నీళ్ళ మీద నా వద్దకు నడుస్తూ వచ్చినంత కాలం నువ్వు చక్కగా నడిచావు. కానీ మునిగిపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా? నీలో అపనమ్మకము ఉన్నది అని రాయబడింది. అక్కడ రాయబడిన మాట చదవన మాట, అల్ప విశ్వాసి. అది నువ్వెందుకు సందేహపడితివి? సందేహం అనే లోపం నీలో ఉన్నది కాబట్టి సందేహపడినందువలన నువ్వు మునిగిపోయావు. ఎందుకు సందేహపడ్డాడు? గాలి ఏం చేస్తుందోనని, గాలి నన్ను ముంచేస్తుందేమో అని యేసయ్య కంటే ఎక్కువగా గాలికి భయపడ్డాడు. యేసయ్య మీద విన్న విశ్వాసము కంటే గాలికి భయపడిపోయి సందేహపడి మునిగిపోయాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట, సందేహం అనేటువంటి అల్ప విశ్వాసం మన జీవితంలో ఉన్నట్లయితే అది నిన్ను ముంచేస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. విశ్వాసం మనలో ఉండాలి. విశ్వాసం ఉంటేనే లాజరు వలె అబ్రహామురమును ఆనుకొని ఉంటాం. విశ్వాసము లేకపోతే పేతురులాగా సందేహం అనే మన జీవితంలో లోపం ఉన్నట్లయితే మునిగిపోతామన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. అందుకే సందేహం అనే లోపం మన జీవితంలో విశ్వాసము నుంచి తొలగింపు చేస్తుంది, విశ్వాసములు ఎదగకుండా చేస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా భక్తి జీవితాన్ని చేయమని ప్రభు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం ప్రభు యొక్క వాక్యము చాలా సూటిగా ఖండితంగా నీతో నాతో మాట్లాడుతున్న మాట. 5 నుంచి చదవండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదుకొచ్చి, ప్రభువా, యేసు స్వస్థత పరిచదన తనతో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నిన్ను పాత్రుడును కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థత పరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలులో నేనింత విశ్వాసమును చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి, మన జీవితంలో ఎలాంటి విశ్వాసం ఉండాలంటే శతాధిపతి లాంటి సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. అక్కడ చెప్పినటువంటి మాట ఏమిటంటే, శతాధిపతి, అయ్యా,
నీవు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు, బాగుపరచబడతాడు. నీవు ఇంటికి వచ్చడానికి కూడా నేను యోగ్యుడను కానుగానే ఒక్క మాట మాత్రం సెలవిమో నా దాసుడు బాగుపడతాడని చాలా స్పష్టంగా ఆ శతాధిపతి యేసు ప్రభుతో చెప్పిన రీతిగా నీవు నేను అలాంటి విశ్వాసం కలిగి ఉంటేనే మనము దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా బ్రతుకుతామన్న భావాన్ని దేవుడు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఇలాంటి విశ్వాసం చాలా మందిలో లేదు, సందేహము కలిగి ఉన్నారు. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నటువంటి రీతిగా మన జీవితంలో కూడా సందేహం అనేటువంటి లోపము లేకుండా తొలగించి వేసుకున్నప్పుడు నా విశ్వాసాన్ని చూసి ప్రభు ఆశ్చర్యపోతున్నాడు. వచ్చినటువంటి వారు తిరిగి వెంటికి వెళ్ళగానే ఆ దాసుడు స్వస్థత పరచబడరా చూసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, విశ్వాసములో సందేహం అనేది ఉండకూడదు. సందేహం అనేది ఉండదనుకోండి, మన జీవితంలో కొంతకాలం ముందుకు వెళదాం, మన జీవితంలో పడిపోయే అవకాశం, మునిగిపోయే అవకాశం ఉంది. అందుకే సంపూర్ణమైనటువంటి శతాధిపతి లాంటి విశ్వాసాన్ని మనము మన కుటుంబాలు, మన సంఘము కలిగి జీవించుదుముగాక. ఆమేన్. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం. దేవుడు చాలా సూటిగా నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాస. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి చూడండి. అందువలన ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణముని గుర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహాన్ని గుర్చేనను చిందింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. రెండవది, మన విశ్వాసములో వృద్ధి పొందకుండా శతాధిపతి లాంటి విశ్వాసం మనలో లేకుండా చేయడానికి గల కారణాలు ఏంటంటే చింత అని రాయబడింది. చాలామంది జీవితాల్లో ఏదైనా తక్కువ ఉందనుకోండి, ఏదైనా కొరత ఉందనుకోండి, చింతిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. విశ్వాసంలో ముందుకు వెళ్ళకుండా, ముందుకు సాగిపోకుండా వెనుక తిరిగి వెళ్ళిపోతుంటాం. ఎందుకయ్యా అంటే చింత. దేవుడు నా జీవితంలో ఇది చేస్తాడా, నాకు ఇది కొదవగా ఉంది, రేపు ఏం చేయాలి, రేపు ఏం తినాలి, రేపు ఏం త్రాగాలి, రేపు ఏం కట్టుకోవాలి అన్నటువంటి చింత మానవుని జీవితంలో విశ్వాసంలో ఎదగకుండా చేస్తుంది అని దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా చూడండి, 30వ వచనం, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటిని విషయమై విచారింతురు. అన్ని జనులు చింతింతురు, కానీ నీకు విశ్వాసం ఉన్నది కదా. నీ జీవితంలో నోరిచ్చిన వాడు ఆహారం పెట్టడా, దేహం ఇచ్చినవాడు వస్త్రములు ఇవ్వడా? ఎందుకు మీరు చింతిస్తున్నారు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒక అన్యుడు చింతించాలి, ఎందుకంటే వారికి నిరీక్షణ లేదు, ఎందుకంటే వారు విశ్వసించడానికి వారి దేవుడు విశ్వాసమునకు కర్త కాదు. మీరు ఎందుకు చింతిస్తున్నారు, ఎందుకు విచారిస్తున్నారు? ఇది అన్ని జనులు విచారించవలసిన విషయము, కానీ మీరు విచారించవలసినటువంటి సంగతి కాదు అని దేవుడు తెలియజేస్తూ కింద వచనం రాస్తున్నమాట చూడండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా అనుగ్రహించబడును అని రాయించాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. 26వ వచనాన్ని చదవండి ఒకసారి. ఇక్కడ ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు అని దేవుడు రాయించాడు. వాటినే పోషిస్తున్న దేవుడు, వాటికే నడిపిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించలేడా? ఎందుకు మీరు చింతిస్తున్నారు? ఎందుకు ఇంతగా మీరు విచారిస్తున్నారు? అందుకే మీరు విశ్వాసముల ముందుకి సాగిపోలేకపోతున్నారు.
ఈ భూ సంబంధమైన శరీరము ఆ ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏం ధరించుకుందామని చింతిస్తూ మీరు పర సంబంధమైన వాటిని మర్చిపోయారు. ఇదిగో వాటికంటే మీరు శ్రేష్ఠులు కాబట్టి మీరు ఏం చేయాలంటే అక్కడ రాయబడిన మాట ఏమన్నాడు? మొదటగా మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు శరీరానికి కావలసిన వస్త్రాలు వస్తాయి, కడుపుకు కావలసిన తిండి వస్తుంది అని రాయబడింది. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. రేపు ఏం పనికి వెళ్ళాలి, రేపేం తినాలి, ఏం కట్టుకోవాలి, ఏం త్రాగాలి అన్నటువంటి ఆలోచన పక్కన పెట్టేసినప్పుడే నువ్వు విశ్వాసముల ముందుకు సాగుతావు, విశ్వాసంలో వృద్ధి పొందుతావు. ఇక్కడ నుండి కూడా రేపేం చేయాలని ఆలోచన కలిగిన వాడి జీవితంలో ఏముందంట? చింత. విశ్వాసం లేని వాడే చింతిస్తాడండి. అందుకే ప్రేమైన దేవుని సంగమా, విశ్వాసం ఉన్నవాడు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తాడు, విశ్వాసం ఉన్నవాడు ప్రభు సన్నిధికి వస్తాడు. విశ్వాసం లేనివాడు ఏం చేస్తాడు? ఏం త్రాగుదమా, ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామని ఆ పని ఈ పని కోసం ప్రాకులాడుతాడు. విశ్వాసం నీలో నాలో ఉండగలిగినప్పుడే దేవునికి ఇష్టడుగా జీవించగలుగుతాం. దేవునికి ఇష్టడైన వాడు భూమి మీదను పరమందును అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట, చింతించకూడని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని దేవుడు అక్కడ నీతో నాతో మాట్లాడుతున్నమాట. 1 పేతురు 5:7 చూడండి. 1 పేతురు 5:7 ఏం చేస్తున్నాడంట? ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. చాలమ్మా, మన చింత యావత్తు ఎక్కడేయాలంట? మనం ఆయన మీద వేయాలి. అప్పుడు నీ చింతలన్నీ తీర్చే దేవుడు మన నమ్మిన దేవుడు. హల్లెలూయా. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. మనమందరం కూడా చింతించేవారిగా ఉంటే విశ్వాసమునకు కర్తయుద్ధాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూస్తూ మనం పరిగెత్తలేం. అందుకే విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము కలిగి ఉంటే మనలో ఏ చింత కూడా ఉండదో. ఏ చింత లేని వారిగా బ్రతకడానికి విశ్వాసము కలిగి ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఒకవేళ చింతిస్తున్నావా, నీ చింత యావత్తు నా మీద వేయండి. నీ చింత యావత్తు నా మీద వేయండి. నీ చింతలన్నీ తీర్చే దేవుడు మన నమ్మిన దేవుడు. దేని గురించి నువ్వు చింతిస్తున్నావు? దేని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు, విచారిస్తున్నావు? అందుకే ఒక్కసారి భక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకోమని ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధికి వచ్చినటువంటి ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనందరం కూడా జాగ్రత్తగా భక్తి చేయమని ప్రభు సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక నీ చింత యావత్తు దేవుని మీద వేసినట్లయితే ప్రభు చెప్తున్నటువంటి మాట 4:19. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. ఏం చేస్తాడంట ఆయన? క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరత అయినా తీరుస్తాడంట. ఇంత ఖండితంగా దేవుడు చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం? మనం చింతిస్తూ ఉన్నాం. ఏమైపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని చింత ఒకరికి. ఈరోజు పని చేయకపోతే రేపేం తినాలి అన్న చింత ఒకరికి, ఏం ధరించాలి అన్న చింత ఒకరికి. అందుకే ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, ఎవరికైనా చిన్న అనారోగ్యం వస్తే అప్పుడు రాత్రి పడుకున్న మనిషిని ఉదయం లేస్తానలేనా అన్న చింత. విశ్వాసం ఉంచండి. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆహారం ఇచ్చే దేవుడు, వస్త్రాలు ఇచ్చే దేవుడు, పరమునకు నడిపించేటువంటి దేవుడు మనము నమ్మిన దేవుడు. హల్లెలూయా. అందుకే నీ చింత యావత్తు మనం ఆయన మీద వేయాలి. మనం ఏదైనా
పిల్లలకి ఏదైనా కావాలనుకుంటే వాళ్ళకి ఎవరు చెప్తారు? డాడీకి చెప్తారు, మమ్మీకి చెప్తారు. ఎందుకంటే వాళ్ళు నాకు కొనిస్తారన్న నమ్మకంతో మనకొచ్చి మన పిల్లలు మనకి చెప్తారు. అలాగని మనకు కావలసినవన్నీ కూడా దేవునికి చెప్పాలి. దేవునికి సహాయం చేయగలిగిన దేవునికి చెబితే ఆయన సహాయం చేయగలిగిన దేవుడు, నీకు కావలసినవన్నీ కూడా ప్రసాదించేటువంటి దేవుడు. అందుకే అక్కడ రాయబడినటువంటి మాట ఏమన్నాడు అక్కడ? క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. మీరు ఎందుకు విచారిస్తున్నారు? అన్యజనులు విచారించాలి, అన్యజనులు చింతించాలి. మీరెందుకు చింతిస్తున్నారు? మీ చింత యావత్తు నా మీద వేయండి, మీ ప్రతి అవసరం తీరుస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అట్టి అవసరతలన్నీ కూడా దేవుడే, మనలో ఉన్న ప్రతి అవసరత దేవుడు తీర్చునుగాక. ఆమేన్. మన చింత యావత్తు ఆయన మీద మనము వెయ్యాలని దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. మూడవది చూడండి, విశ్వాసములు ఎదగకుండా మన జీవితంలో కొన్ని లోపాలు కనపడుతున్నాయి. మూడవ లోపం ఏంటో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, దేవుడు సూటిగా ఖండితంగా మనతో మాట్లాడుతున్నాడు. 26వ వచనం, ప్రాణము లేని శరీరం ఎలాగో ఎలాగున మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమో మృతమో అని రాయబడింది. ఇప్పుడు ప్రాణము లేని దేహము ఎలాగుంటుందంటది? మృతము. అది కదులుతుందా? కదలలేదు. అందుకే నరులు ప్రాణము విడిచిన తర్వాత వారు కదలలేక పడి ఉందురు అని రాయబడింది. అందుకే విశ్వాసములో కూడా క్రియలు లేకపోతే అది ఎలాంటిదంట? మృతము వంటిది అని రాయబడింది. పనికిరాని విశ్వాసము అని రాయబడింది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసమని చెప్పుకుంటున్నాం, మనలో క్రియలు ఉన్నాయా అని దేవుడు మాట్లాడుతున్నాడు. క్రియలు లేని విశ్వాసము మృతము వంటిది అని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. మనలో విశ్వాసం ఉన్నది కానీ క్రియలు లేవే. క్రియలు లేకపోతే విశ్వాసం ఏం చేసుకోవాలి? అది మృతము వంటిది అని రాయబడింది. జీవము లేనిది ఏది కూడా పనికి రాదని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసము నీలో నాలో ఉండగలగాలి. దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసం ఏంటంటే క్రియలతో కూడిన విశ్వాసము అని దేవుడు మాట్లాడుతున్నాడు. క్రియలలా కనపరచాలి మనము. విశ్వాసములు క్రియలు కనపరిచినటువంటి మహాభక్తుడు బైబిల్ గ్రంథంలో కాయన్నాడు. మనం చూద్దాం అన్నమాట. దేవుడు సూటిగా ఖండితంగా నీతో నాతో మాట్లాడుతున్నమాట. 20వ వచనం చూడండి. 20వ వచనం, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? నీకు ఏదైనా చిన్న సమస్య వస్తే నీ క్రియల్లో చూపించవు. నీకు ఒకగానైనా ఒక కుమారుని నాకు బలి అర్పించమంటే ఏమాత్రం కూడా వెనుతిరగకుండా ఆ కుమారుని తీసుకుని వెళ్ళి దేవుడు చూపించిన పర్వతం మీద బలి అర్పించడానికి వెళ్ళినటువంటి మహాభక్తుడు అబ్రహాము గారు. హల్లెలూయా. క్రియలతో కూడిన విశ్వాసం అబ్రహాముది. ఆ విశ్వాసమును బట్టి అబ్రహాము నీతిమంతుడిగా మార్చబడి ఉన్నాడు. అందుకే నేను కూడా దేవునికి ఇష్టరాలుగా మనం బ్రతకాలంటే క్రియతో కూడినటువంటి విశ్వాసము కలిగిన వారే దేవునికి ఇష్టలుగా ఉంటారు. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగుతుంది. పరమందును అబ్రహాము రమున ఆనుకొని ఉంటారన్న భావాన్ని దేవుడు సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. విశ్వాసం అని చెప్పుకొని మందిరానికి వస్తే సరిపోదు. క్రియలతో కూడిన విశ్వాసం ఉండాలి. క్రియలతో కూడిన విశ్వాసం ఉండాలి. విశ్వాసాలు అంటే ఎలా ఉండాలో తెలుసా? అబ్రహాములాగా బ్రతకాలి. అబ్రహాం ఏం చేశాడు? ఒక కుమారునే అర్పించలేదు. అబ్రహాము క్రియలు నీతిగా మార్చబడడానికి గల కారణాలు ఏంటంటే అబ్రహాము ప్రతి విషయంలో క్రియ చూపించాడు. అబ్రహాం, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలంటే నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి, స్వదేశాన్ని విడిచిపెట్టాలి, బంధువులను విడిచిపెట్టాలి,
నీకున్న ఆస్తిపాస్తులు విడిచిపెట్టాలి, బయటికి రా అంటే ఉన్నపాటునే అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించిన మహాభక్తుడు. అది క్రియారూపకమైనటువంటి విశ్వాసం. అది ఉందా మనలో? అదుందా మనలో? అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుని మాట వినే ప్రతి మనుషుడు, వాక్యానుసారంగా జీవించే ప్రతి మనుషుడు క్రియారూపకమైనటువంటి విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. వింటున్నాం కానీ ఎక్కడ పాటిస్తున్నాం? క్రియ ఎక్కడ? సహోదరుల ప్రేమ కలిగి జీవించుట మంచిదని దేవుడు మాట్లాడుతుంటే ఎన్నోసార్లు మనం మొత్తుకొని చెప్పినా మన రక్త సంబంధికులనే మనం ప్రేమించము, మన పక్కన కూర్చున్ననే మనం ప్రేమించము. క్రియ ఎక్కడిది మనలో? అదేనండి క్రియలంటే. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించినటువంటి క్రియ నీలో నాలో ఉందా? దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జీవించిన అబ్రహాము లాంటి క్రియ నీలో నాలో ఉందా? క్రియలు లేని విశ్వాసము మృతము. ఇప్పటికైనా మన జీవితంలో క్రియా సంబంధమైనటువంటి విశ్వాసాన్ని కనపరుచుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఏమంటున్నాడు అక్కడ? చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేసినటువంటి మాట, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేసననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. క్రియలతో కూడిన విశ్వాసం నీలో నాలో ఉంటేనండి మన నమ్మిన దేవుడు మనకి ఏ హాని కూడా చేయడు. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహాం నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలి అర్పించమన్నాడు. వెంటనే భార్యకి తెలుసు తెలీదు, బైబిల్లో రాయబడలేదు కానీ శారమ్మకు తెలుసు తెలీదు. మరి ఏం చేశాడు అబ్రహాము? కుమారుని తీసుకుని, పనివాడిని తీసుకుని, గాడిద దగ్గర గంది కట్టుకొని, గాడిద మీద కట్టెలు పెట్టుకొని, నిప్పు తీసుకొని, కత్తి తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి దేవుడు చూపించిన పర్వతం మీదకి వెళ్ళి ఆ బలి అర్పించబోతుండగా దేవుడు ఏం చేశాడు? బలి తీసుకున్నాడా? ఏం చేశాడు? అతని క్రియలను బట్టి, అబ్రహాం నీ కుమారుడైన ఇస్సాకును ఏమి కూడా హాని చేయొద్దు. క్రియలతో కూడిన విశ్వాసం నీలో నాలో ఉండగలిగితే విశ్వాసాన్ని పరీక్షించేటువంటి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే అబ్రహామును దేవుడు ఏమని పిలిచాడు? విశ్వాసులకు తండ్రి అని పిలిచాడు దేవుడు. అందుకే దేవుని సంగతి దేవుడు మాట్లాడుతున్నమాట. రక్షించబడినటువంటి జక్కయ్య గురించి దేవుడు ఏమన్నాడంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకు? అతనిలో ఉన్న క్రియలన్నీ కూడా తీసేసి అతడు మార్పు చెందబడ్డాడు, మారు మనసు కలిగాడు, రక్షించబడ్డాడు. అందుకే ఇతడును అబ్రహాము కుమారుడే. జక్కయ్య వలె మనలో కూడా క్రియతో కూడినటువంటి విశ్వాసం మనలో ఉండాలి. ఏం క్రియ చేశాడు? తనకున్నటువంటి ఆస్తిని ఏం చేశాడు? ఇదిగో ఎవని యొద్ద అయితే అన్యాయంగా తీసుకున్నానో వానికి 4 గంతుల మరలా. ఇది క్రియ. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, నేను కూడా మారు మనసు పొందానని చెప్పుకొని తిరగడం కాదు, క్రియలు కనపరచాలి. మార్పు చెందేవనడానికి గల కారణం ఏంటి? క్రియ ఉండాలి. నేడున్నటువంటి జీవితము రేపు ఉండకూడదు. రేపున్నటువంటి ఆలోచన నేడు ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. అదే కదా నువ్వు విశ్వాసం అని చెప్పుకోవడానికి, అదే కదా నువ్వు మారావని చెప్పుకోవడానికి. మార్పు లేకుండా నేను విశ్వాసం చెప్పుకుంటే ఎలా? అది మృతము వంటిది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో హెచ్చరిక చేస్తున్నామంట, జాగ్రత్త కలిగి ప్రభు సన్నిధిలో జీవించమని దేవుడు మాట్లాడుతున్నాడు. రోమాపత్రిక 4వ అధ్యాయంలోనికి రండి. దేవుడు సూటిగాను ఖండితంగా మనతో మాట్లాడుతున్నమాట. రోమాపత్రిక 4వ అధ్యాయము
19 వచ్చిన భాగాన్ని చదువుకుందాం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతలమైనట్టును ఆలోచించెను. కానీ ఆ విశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించెను. హల్లెలూయా. ఏం చేశాడంట అబ్రహాము? క్రియారూపకములో విశ్వాసాన్ని కనపరుచుకున్నాడు. ఎంత అద్భుతంగా అబ్రహాము గారు జీవించారో చూడండి. శ్రీధర్మము గతించిపోయింది. తన జీవితంలో మృతతుల్యమైనప్పటికీ కూడా అబ్రహాము దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచాడు. ఏమని విశ్వాసం ఉంచాడంట? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని విశ్వాసం ఉంచాడు. ఈ మధ్యాహ్నం వేళ దేవుడు మాట్లాడుతున్నమాట, నీలో నాలో క్రియా సంబంధమైన విశ్వాసం ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము వంటిది. మనలో క్రియలు లేకుండా చేస్తుంది ఆ అల్ప విశ్వాసం. అందుకే ప్రియమైన దేవుని సంగమా, మన జీవితంలో విశ్వాసములో ప్రభు ఆశ్చర్యపోయినటువంటి శతాధిపతి విశ్వాసం నీలో నాలో ఉండాలంటే క్రియలతో కూడిన విశ్వాసం ఉండాలి. నేను మనమందరం కూడా చనిపోయిన తర్వాత అబ్రహామురమున అనుకున్న లాజరు వలె మనం ఉండాలంటే క్రియలతో కూడిన విశ్వాసం ఉండాలి. చింత లేకుండా మన విశ్వాసాన్ని కనపరుచుకోవాలి. సందేహింపక విశ్వాసాన్ని కనపరుచుకోవాలి. ఈ లోపాలన్నీ కూడా నిన్ను పరమునకు నడిపించము అన్న భావాన్ని దేవుడు అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే అబ్రహాము చెప్తున్న మాట, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. నమ్ముతున్నావా? విశ్వాసం ఉంచుతున్నావా? క్రియలు కనపరచాలి. క్రియలు కనపరచాలి. దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. మనం ఏం చేస్తామంటే క్రియలు ఉండవు, విశ్వాసము ఉండదు. కానీ గర్భఫలము లేదని, భూఫలము లేదని, సమస్యలు ఉన్నాయని చెప్పి అక్కడికి పరిగెత్తుతూ ఉంటాం. అంటే నీలో ఏం లేదు? విశ్వాసము లేకయే పరిగెత్తుతున్నావు. విశ్వాసము ఉంటే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీ విశ్వాసాన్ని కార్యసిద్ధి నువ్వు కనపరుచుకుంటే గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు మన నమ్మిన దేవుడు. దేవుడు చెప్పాడా అటు ఇటు రమ్మని? మనుషుల మాట వింటున్నావు కానీ దేవుని మాట వినటం లేదు. దేవుని మాట కంటే దయ్య మాట ఎక్కువగా వింటున్నాం మనం. విశ్వాసం ఎక్కడిది? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ క్రియ విశ్వాసంలో కనపరుచుకోవాలి. మాటల్లో చేతల్లో కాదు, క్రియల్లో కనపరుచుకోవాలి. అబ్రహాం అంటున్నాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అమ్మాయి షారా, భయపడొద్దు. వాగ్దానం చేశాడు దేవుడు. ఏమని వాగ్దానం చేశాడు? నీ సంతానమును ఇసుక రేణుల వలె విస్తారమైనటువంటి సంతానముగా చేయబోతున్నాను. నీ సంతానము ద్వారా ఇదిగో భూలోకములో ఉన్నటువంటి సంతానములన్నీ కూడా ఆశీర్వదించబడతాయని దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఎందుకు దిగులు పడుతున్నావు అని చెప్పాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ భార్యతో, నీ భర్తతో, నీ కుటుంబ సభ్యులతో నువ్వు చెప్పవలసింది ఏంటంటే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుని మందిరానికి వెళదాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభు మనకు గొప్ప కార్యం చేస్తాడన్న విశ్వాసాన్ని క్రియారూపకంలో కనపరుచుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, క్రియలు లేని విశ్వాసము, నువ్వెంత ప్రార్థన చేసినా క్రియలు లేని విశ్వాసము మృతము వంటిది. ఏం రాయబడింది? చనిపోయిన మనిషిని ఏం చేసినా నేను తిరిగి కొడతాడా? కొట్టలేడు. ఎందుకంటే నరులు ప్రాణము లేక పడి ఉందురు అని రాయబడింది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. చివరిగా ఒక మాటను మనకు జ్ఞాపకం చేసుకుందాం. మూడవది, విశ్వాసములో వృద్ధి పొందకుండా చేసేటువంటి లోపం ఏంటో జాగ్రత్తగా దేవుడు తెలియజేసిన మాట. తిమోతులకు రాసిన పత్రిక, మొదటి తిమోతులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం కొన్ని వచ్చిన భాగంలో చదువుకుందాం. ధనవంతుల గుటకు
ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలను పడదురు. ఇటివి మనుషులను నష్టములను నాశములను ముంచివేయును అని రాయబడింది. ఏవి మనల్ని ముంచేస్తున్నాయంట? ధనాపేక్ష. ఇది మనల్ని ఏం చేస్తుందంటే ముంచేస్తుంది. నాశనము, నష్టము, ఆపదలు మనం పడేస్తుందంటది. అందుకే ఒక మాట రాయబడింది చివరిగా 10వ వచనంలో చివరి భాగాన్ని చదవండి. 10వ వచనంలో విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుంటున్నారు అని రాయబడింది. అందుకే విశ్వాసములు వృద్ధి పొందకుండా నీలో ఉన్న లోపం ఏంటంటే ధనాపేక్షణ లోపం. ఈ ధనాపేక్షణ లోపం నిన్ను ఏం చేస్తుందంటే విశ్వాసము నుంచి తొలగింప చేస్తుంది. విశ్వాసములు ఎదగకుండా నిన్ను వెనక్కి లాగుతుంది. విశ్వాసములో కర్త అయినటువంటి ప్రభు వైపు చూస్తూ పందెములో ఓపికతో పరిగెత్తుతుంటే నిన్ను వెనక్కి లాగేస్తుంది. అందుకే పరుగు పందెంలో పరిగెత్తేవన్నీ కొందరు ఏం చేస్తారంటే డబ్బుతో కొనేస్తారు. డబ్బుతో కొనేసి నువ్వు పరుగు పందెంలో పాల్గొవద్దు, మా బాబు పరిగెత్తాలి, మా బాబు పందెములో గెలవాలని డబ్బుతో కొందరిని కొనేస్తుంటారు. అందుకే విశ్వాసములు ఎదగకుండా, విశ్వాసం వృద్ధి పొందకుండా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అది నీకు మూడింది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు మధ్యాహ్నం వేళ. అందుకే దాన్ని ఆశించిన వారు, దాని మీద వ్యామోహం పడిన వారు విశ్వాసముల నుంచి తొలగిపోయి ఏం చేస్తున్నారంటే మందిరానికి రాకుండా ఆ పని ఈ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ మాట చదవండి. దేవుడే మాట్లాడుతున్నటువంటి మాట. మార్కు సువార్త 16వ అధ్యాయం. దేవుడు చాలా సూటిగా నీతో నాతో ఆదివారం ఆరాధనకు వచ్చిన మనందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను చాలా స్పష్టంగా దేవుడు తెలియజేసినటువంటి మాట జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయము. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 17 నుంచి చదవండి. ఒకడు పరిగెత్తుకొని వచ్చి, మా సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమీ చేయదునని ఆయనను అడిగిని. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే కానీ మరి ఎవడను సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞలను నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటినని చెప్పాను. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదవగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిచ్చి పరలోకమందును నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగిలిన ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. చూడండి, ఇక్కడ రాయబడిన మాట. ఇప్పుడు నా వైపు చూడండి. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడా? యేసు ప్రభువే అతని దగ్గరికి వెళ్ళాడా? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమని అడిగాడు? అయ్యా, నేను నిత్య జీవం పొందాలనుకుంటున్నా. అబ్రహాము రొమ్మున లాజరు ఉన్నాడే, ఆ లాజరు ఉండే స్థలానికి నేను వెళ్ళాలనుకుంటున్నా అన్నాడు. మంచిది బాబు, నీవు వెళ్ళి, నీకు తెలుసు కదా 10 ఆజ్ఞలు ఉన్నాయని. అవునయ్యా తెలుసు. ఆ 10 ఆజ్ఞలు పాటించమన్నాడు. ఆ ధనవంతుడు అన్నాడు, ఇవన్నీ కూడా నేను బాల్యము నుంచియే పాటిస్తున్నా అన్నాడు. సరే మంచిది, ఇవన్నీ పాటిస్తున్నానని చెప్తున్నావు కదా, ఇవన్నీ పాటించినట్లయితే నా మాటను వింటమని యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. ఏంటంటే, నీకు ఆస్తి ఎక్కువ ఉంది కదా, బీదలకు అమ్మి అది బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు. ఎందుకు ఆ ధనవంతునితో చెప్పాడు చెప్పండి?
అక్కడున్న ఆస్తిపరులు చాలామంది ఉన్నారు యేసు ప్రభుతో. కానీ ఆ ధనవంతునితోనే ఎందుకు చెప్పాడు, ధనవంతుడిని యవనస్తునితోనే ఎందుకు చెప్పాడంటే, ఆ యవనస్తుడైనటువంటి వాడు పరలోకంలో ప్రవేశించాలనుకుంటున్నాడు, కానీ అతని విశ్వాసంలో క్రియలు లేవు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని మందిరానికి వస్తున్నాం, పరలోకానికి వెళ్ళాలన్న భక్తి చేస్తున్నాం, కానీ క్రియలు నీలో నాలో ఉన్నాయా అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే మనకు అన్నీ తెలుసు, 10 ఆజ్ఞలు తెలుసు, 10 ఆజ్ఞలు ఎక్కడున్నాయో తెలుసు, ఎవరు రాశారో తెలుసు, కానీ అవి అనుసరించాలన్న ఆలోచన నీలో నాలో ఉండగలిగితే నేను అబ్రహామురమును ఆనుకుని ఉన్న లాజరు ఉండే స్థలానికి వెళుతామన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఆ ధనవంతుడన్న మాట ఏంటంటే, అయ్యా ఇవన్నీ పాటిస్తున్నానంటే నీకు ఒకటి కొదవగా ఉంది, నన్ను వెంబడించాలనుకుంటున్నావు కదా, నువ్వు నాతో ఉండాలనుకుంటున్నావు కదా, అందుకే నిన్ను ప్రేమించి ఒక మాట చెప్తున్నాను, ఏంటంటే ఆస్తి నమ్మి బీదలకి ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఆ యవనస్తుడు ఏం చేశాడండి, ముఖము చిన్న బుచ్చుకొని, అయ్యా నిత్య జీవం కావాలనుకున్నా కానీ ఆస్తి పోగొడతానని చెప్పానా, ఆస్తి అమ్మేస్తానని చెప్పానా, ఏమాత్రం కూడా నేను ఆస్తి అమ్మివేయను, నిన్నన్న వదులుకుంటాను కానీ ఆస్తిని వదులుకోను, ఆదివారం ఆరాధనైనా మానేస్తాను కానీ పని మాత్రం మొదలుకోను. అబో, అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, ఆదివారం 10:30కి కదా, 11 గంటలకు పోదాం, అంతవరకు పూట పనిచేసొద్దాం అనేటువంటి నామకార్థమైన భక్తిని వదులుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇన్నిసార్లు దేవుడు హెచ్చరిక చేసినా, గద్దించినా సరిచేసుకోకపోతే నీలో విశ్వాసం ఎక్కడదండి? సిద్ధపడవలసినటువంటి దినమున నువ్వు ప్రభు సన్నిధికి రాకుండా, ప్రభు సన్నిధిలో గడపకుండా, పనికి వెళ్ళిపోయి వచ్చి హడావిడిగా స్నానం చేసి దేవుని మందిరానికి వచ్చి కూర్చుంటే నీలో విశ్వాసం ఉందా? ఎక్కడిది? అది ఏ పైన కానీ, కూలి పని కావచ్చు, సొంత పని కావచ్చు, పొలం పని కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకే జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మిక్కిలి ఆస్తి గలవాడు గనక ముఖం చిన్న పుచ్చుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఎక్కడుంది క్రియలు? ఎక్కడని విశ్వాసం? అందుకే జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ పందెములో పరిగెత్తకుండా ధనాపేక్ష అనేది ఉంది. ఆ లోపముని ఏం చేస్తుందంటే ఆపేస్తుంది. ఆగో, ఎక్కడికి వెళ్ళిపోతావు? ప్రార్థనగా ఇంటి దగ్గర నుండి వాక్యం వినొచ్చు కదా, బట్టలు ఉతుకుంటా, ఇండ్లు అల్లుకుంటా, ఇంటికాడ వాక్యం వినో, నేను మందిరానికి వెళ్తా అని నీ భర్తనో, నీ భార్యనో, నీ పిల్లలు చెప్పి నేను ఇంటికాడ పెడుతుంటే నిన్నేం చేస్తున్నారు? అక్కడ ఆపేస్తున్నది. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, ఈ యవనస్తుడు ఆసక్తితో వచ్చాడు, కానీ ఆసక్తితో కూడిన విశ్వాసం అతని జీవితంలో లేదు. అందుకే ఆ మాట చదివే కింద, చుట్టూ చూసి ఏం చేశాడంట? ఇదిగో చుట్టూ చూసి ఆస్తి గలవాడు, ధనవంతుడైన వాడు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభము. ఇది ప్రత్యేకమైన దినం, దేవుని మందిరము ప్రవేశించి దేవుణ్ణి ఆరాధించవలసిన దినం. ఈ ఆదివారము కూడా నువ్వు దేవుని మందిరానికి రాకుండా, నీవు ధనవంతుని వలె దేవుని మందిరానికి రాకుండా ఇంటి దగ్గర ఉండి సొంత కార్యాలు చేసుకుంటూ, సొంత పని చేసుకుంటూ ఉంటే ఈ ధనవంతుని పోలిన వాడవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏమాత్రం కూడా ఆదివారం మందిరానికి వచ్చి దేవుని ఆరాధించకుండా, దేవుని ఆత్మతోను సత్యముతోను ఆరాధించకుండా, ధనవంతుని వలె దేవుని మందిరానికి దూరముగా జీవిస్తున్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ మాత్రము కూడా దేవుని రాజ్యములో ప్రవేశించడు. ఎంత పనిన ఉండనండి, ఆదివారం బంద్ చేయి, సోమవారం పనికి వెళ్ళు, శనివారం వరకు కష్టపడు, వద్దంటారా? దేవుడు వద్దనలేదు. 7వ రోజు మాత్రం దేవుని సన్నిధిలో గడపమని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకే ముఖము చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయిన ధనవంతుని చూసి అందరితో చెప్తున్నమాట, హలో, ధనవంతుడు దేవుని రాజ్యములోనికి ప్రవేశించనే
ఓ మాట చెప్పాడు కింద, సూది బెజ్జములో వంటనైనా దొరుకుతున్నదేమో కానీ ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించడు. అందుకే విశ్వాసములో ఎదుగుతున్నటువంటి నిన్ను ధనాపేక్ష ఏం చేస్తుందంటే వెనక్కి లాగుతుంది. ఆ లోపము నీలో తొలగించి వేసుకున్నట్లయితే ధనవంతుడైనటువంటి జక్కయ్య దేవుని రాజ్య వారసత్వాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య సామాన్యమైన మనుషుడు కాదండి బాబు, అద్భుతమైనటువంటి ధనవంతుడైన వాడు. ఒక వంతు తీసుకున్న దగ్గర తన ఆస్తిని అమ్మి ఏం చేశాడంట, 4 అంతలు ఇచ్చాడు. అంత అద్భుతమైనటువంటి ధనవంతుడు. అందుకే నేను దేవుడు మాట్లాడుతున్నమాట, జక్కయ్యలాగా నీలో ఉన్నటువంటి ఆస్తి నిన్ను పరలోకానికి నడిపించదు. ఆపద్దినమున ఆస్తి అక్కడికి రాదు. అందుకే దాన్ని తులసి వేసుకొని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోయి ప్రతి మనుషుడు అబ్రహామురమును ఆనుకుని ఉన్న లాజరు లాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారన్న భావాన్ని దేవుడు నాతో సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. ఒక్క మాట చూసి ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5-6 వచ్చిన భాగాలు చూడండి. ఏమన్నాడమ్మా అక్కడ? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కొంచెం కలిగిందా, దానితో మనం ఏం చేయాలంట, తృప్తి పొందాలి. ఎక్కువ కలిగి ఉందా, దానితో తృప్తి పొంది ఉండాలి. ఇంకా కావాలనుకుంటే ధనాపేక్ష పరుడవై మన జీవితంలో దేవునికి దూరం అయిపోతాం. విశ్వాసంలో ఎదగకుండా పడిపోతాం. విశ్వాసము లేనటువంటి వాడు దేవునికి ఇష్టడుగా జీవించలేడు, బ్రతకలేడు. దేవునికి ఇష్టడైనటువంటి వాడిని లాజరు వలె అబ్రహాము రొమ్మున ఆనుకొని పెట్టుకుంటాడు. ఇష్టం లేని వాడిని ఎక్కడ పడేస్తాడు? పాతాళంలో పడేస్తాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అట్టి స్థలానికి వెళ్లకుండా నేను ఉండటానికే మనలో ఉన్నటువంటి చింత అనే లోపం, సందేహము అనే లోపం, ధనాపేక్ష అనేటువంటి లోపం, క్రియలు లేనటువంటి అల్ప విశ్వాసాన్ని తొలగించి వేసుకుని ప్రభు సన్నిధిలో అబ్రహాము వలె క్రియలతో కూడిన విశ్వాసాన్ని కనపరుచుకుని ఆయన సన్నిధిలో ముందుకు సాగిపోతూ ఎత్తబడేటువంటి గుంపులో మనమందరము కూడా నడుచుకుందుముగాక. మోకరించండి, తలల వంచండి. ప్రభు సన్నిధిలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నమాట, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను ఏమాత్రం కూడా విడిచిపెట్టడైనా. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, నీకు కలిగిన వాటిలో నీవు సంతృప్తిగా, సమాధానముగా, నెమ్మదిగా, సంతోషంగా బ్రతుకో. ఎందుకు నీకు చింత? రేపేమి జరగబోతుందో నీకు తెలియదు కదా. పక్షులను పోషించిన దేవుడు, ఆకాశ పక్షులను పోషించిన దేవుడు నిన్ను పోషించలేడా? వాటికంటే శ్రేష్ఠులు అని దేవుడు మాట్లాడుతున్నాడుగా. ఆయన పోలికగా, ఆయన స్వరూపమందు సృష్టించుకున్నటువంటి మిడలను ఏమీ లేకుండా చేస్తాడైనా. సమస్తాన్ని కలగజేసిన దేవుడు నీకు సమస్తాన్ని ప్రసాదింపచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు నుండి ఏమాత్రం కూడా విడిచిపెట్టడు. అందుకే కదా ధనాపేక్ష లేనటువంటి వాడిగా జీవించి విశ్వాసమును ఉంచి విశ్వాసమునకు కర్తయుధాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోయినటువంటి విశ్వాసములో ఏ లోపము లేకుండా జీవించిన లాజరును అబ్రహాము రొమ్మున ఆనుకొని పెట్టాడు కదా ప్రభు. అమ్మా, నీతోనే మాట్లాడుతున్నాడు. అయ్యా, నీతోనే మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసంలో క్రియలు ఉన్నాయా? క్రియలు లేని విశ్వాసము మృతము వంటిది. నరుడు మరణమై కదలలేక పడి ఉండునట్లుగా
విశ్వాసము లేనటువంటి, క్రియలు లేనటువంటి విశ్వాసము అట్టిదే అని దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామును జ్ఞాపకం చేసుకుందాం. క్రియలు కనపరుచుకున్నాడు. అబ్రహాము, నీ తండ్రి ఇంటిని విడిచిరమ్మంటే వెంటనే సమస్తాన్ని విడిచి దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడండి. అదే అండి క్రియలంటే. అబ్రహాం, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలంటే ప్రేమ కలిగి జీవించాడండి అబ్రహాం. యోసేపు, నీ అన్నలు పగపట్టారు కదా, నువ్వు తిరిగి కీడు చేయకూడదంటే క్రియారూపకాన్ని చూపించిన మహాభక్తుడండి యోసేపు. ప్రియమైన దేవుని సంగమా, నీ క్రియలెక్కడా? నీ క్రియలతో కూడిన విశ్వాసమును బట్టి అబ్రహాము రొమ్మును ఆనుకొనడానికి కొనపడతామని దేవుడు సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసం మనం చెప్పుకుంటే సరిపోదు. నీ విశ్వాసమును కొనసాగించుకోకుండా నీ విశ్వాసములో ఎన్నో లోపాలు ఉన్నాయి. చింత అనే లోపం, సందేహం అనే లోపం. దేవుని సంఘమా, దేవుడు మాట్లాడుతున్నమాట. క్రియలతో కూడిన విశ్వాసం ఉందా? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అది కొందరు ఆశించి విశ్వాసముల నుంచి తొలగిపోయి పతనమైపోయిన వారు ఉన్నారండి బైబిల్ గ్రంథంలో. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా ఆదాం సరగల ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించదాం. ఇక పరిశుద్ధ దినం నా తండ్రి, నీ యొక్క తండ్రి ప్రభా, దాసుడు చెప్పినటువంటి వాక్యాన్ని తండ్రి ప్రభా మేము మళ్ళా శ్రద్ధగా వినిన్నాం తండ్రి.